ఈ విధంగా సిద్దిక్ ఫాల్కే తన తనువుని, తన మనసుని, తన ధనాన్ని అంటే సర్వస్వాన్ని బాబా గారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. ఇక చివరిది వాక్కుకు పరీక్ష పెట్టాలి గురువు. అందుకోసం బాబా గారు లేని ఆగ్రహాన్ని ఆయన ఆపాదించుకున్నారు, తమకు ఆరోపించుకున్నారు. దాన్ని వ్యక్తపరుస్తూ మట్టి పాత్రని క్రిందకి వేసి పగలగొట్టారు, నీటి కుండని పగలగొట్టారు. తమ చేతిని అంటే ఎంత కోపంతో ఉంటే చేతిని కోరుకుంటాం అంత కోపాన్ని ఆయన అప్పటికప్పుడు ప్రదర్శిస్తూ గబగబా సిద్దిక్ ఫాల్కే దగ్గరికి వచ్చారు. ఇంకా పోట్లాడికి సిద్ధం పడ్డప్పుడు చేతులు మడుస్తారు, లొంగిలు పైకి కడతారు కదా, అలా కబరి కూడా బాబా గారు పైకి లేవనెత్తి బాగా కోప్పట్టారు. ఆ ఆగ్రహంలో కూడా అనుగ్రహమే ఉంటుందండి. బాబాగారు ఆగ్రహించిన ప్రతి పర్యాయం వెంటనే ఆయన అనుగ్రహం వర్షిస్తుంది, ఎవరి విషయంలోనైనా అంతే. ఇక్కడ బాబాగారు ఏమంటున్నారు? నీ మనసులో నిన్ను నువ్వు ఏమనుకుంటూ ఉన్నావు? నా ముందా నీ ప్రతాపం, ముసలివాడినని నువ్వు బడాయిపోతూ ఉన్నావు. ఖురాన్ ఇలాగైనా పఠించడం, ఖురాన్ చదువుతూ ఉన్నావు. ఖురాన్లో అల్లా యొక్క ప్రేమ, అల్లా తత్వాన్ని స్పష్టంగా చెప్పి ఉంది కదా, నువ్వు రోజు చదువుతున్నావు కదా. ఆ చదివింది కనుక నీ మనసులోకి సరిగ్గా వెళ్ళి కనుకుంటే ఆ ఖురాన్లో చెప్పబడింది ఇక్కడ ప్రత్యక్షంగా నా వద్ద జరుగుతూ ఉంది కదా. అల్లా ప్రేమను నేను చూపిస్తూ ఉన్నాను కదా, అల్లా రక్షణ నేను భక్తులకు ఇస్తూ ఉన్నాను కదా. ఇదంతా నువ్వు ఇక్కడ గ్రహించడం లేదా? చూస్తూ కూడా కేవలం మా గ్రంథం చదవడం మాత్రమే అనుకున్నావా? కాదు. కాబట్టి ప్రతి గ్రంథాన్ని, అది భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, మన సచరిత్ర కావచ్చు, ఇతర ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా కావచ్చు, అది చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి గురుతత్వము, దైవతత్వము మన మనసు గ్రహిస్తే అది మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు అది వెనువెంటనే మనకు అది గుర్తుకొస్తే, అంటే అంత ఎరుకలో మనం గనక ఉంటే, అంత శ్రద్ధతో గనక మనం ఉంటే మన ఆలోచన విధానం మారుతుంది, మనం మాట్లాడే మాట మారుతుంది, మనం పనిచేసే విధానం కూడా మారుతుంది. వాస్తవానికి మనం అలా మారాలనే ఏ గురువైనా భగవంతుడైనా ఆశించేది ఆయా గ్రంథాల ద్వారా. కాబట్టి నువ్వు ఖురాన్ పఠిస్తూ కూడా ఖురాన్లో చెప్పబడ్డ అల్లా తత్వాన్ని ఇంతకాలం నువ్వు షిరిడీలో ఉంటూ కూడా 9 నెలల పాటు ఉంటూ కూడా నువ్వు గుర్తించలేదా? అలా గుర్తించకుండా ఇలాగా నువ్వు ఖురాన్ పఠించడం అని. తర్వాత మక్కా యాత్ర చేసి వచ్చాను అని గర్విస్తున్నావు, కానీ నన్ను ఎరుగలేకున్నావు. సిద్దిక్ ఫాల్కే మక్కాలో మాత్రమే అల్లా ఉన్నారు అని ఆయన భావన. ఇక్కడ షిరిడీలో ఉన్నది, ద్వారకామయ మసీదులో ఉన్నది ఒక ఔలియా, ఒక ఫకీర్ అని అనుకుంటున్నావు. కానీ అక్కడ ఎవరైతే అల్లా నువ్వు అనుకుంటున్నావో ఆ అల్లాయే ఇక్కడ కూడా ఉన్నారు. అంటే నేను అల్లానే అని ఇక్కడ మళ్ళీ పరోక్షంగా బాబాగారు మనకు తెలియచేస్తున్నారు. అంటే బాబాగారి దృష్టిలో ఒకసారి పరమేశ్వరుడు అంటారు, ఒకసారి శ్రీహరి అంటారు, మరొక పర్యాయం అల్లా అంటారు. ఇలా ఎవరిని ఉద్దేశించి వారు చెప్పినా భగవంతుడు ఒక్కరే అనేది బాబాగారి బోధ. అందుకే సబ్కా మాలిక్ ఏక్ అని బాబాగారు చెప్తుంటారు. కాబట్టి నువ్వు ఇలా మక్కాకు వెళ్ళొచ్చానని గర్విస్తున్నావు, కానీ సాక్షాత్తు అక్కడ ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా అల్లాని. ఆ అల్లా ఇక్కడే కూర్చొని ఉంటే నన్ను నువ్వు ఎరుగలేకున్నావు అని స్పష్టంగా సత్యాన్ని తెలియచేస్తూ ఇక వాక్కుకు పరీక్ష పెట్టాలి కదా. విపరీతంగా అవాచ్య శబ్ద ప్రహారాలు చేశారు బాబాగారు. అంటే మరాఠీలో పలకకూడని పదాన్ని పలికి, అంటే బాగా ఆయన్ని బూతులతో బాగా తిట్టారు. గాబరపడ్డాడు సిద్దిక్ ఫాల్కే. ఏంటి బాబాగారు ఎలా తిడుతున్నారు అనుకున్నాడు, కానీ తిరిగి ఏంటయ్యా బాబా నన్ను ఇలా తిడతావేంటి అని అనలేదు. అంటే అతనిలో ఆ అహంకాని, ఆ వాక్కులో ఉన్నటువంటి ఆ పొగరు అంటాం కదా, తిరిగి మాటలు అంటే మాటకు మాట జవాబు చెప్పే తత్వం అది లేదు. అది తొలగింది సాధకుడు కాబట్టి అక్కడ ఆయన వాక్కును కూడా బాబాగారి కోసమే ఆయన సమర్పించారు. తిరిగి ఆయన ఏమీ మాట్లాడలేదు. కాబట్టి శరీరానికి, మనసుకి, సర్వస్వానికి అంటే ధనానికి, ఇప్పుడు వాక్కుకి పరీక్ష పెట్టారు బాబాగారు. ఈ పరీక్షలో 4 కూడా
సిద్దిక్ ఫాల్కే మంచి ఆధ్యాత్మిక సాధకుడు కాబట్టి బాబాగారి వద్ద తనకు ఆధ్యాత్మిక బోధ కోసమే వచ్చాడు కాబట్టి ఆయన ఈ నాలుగిటిలోనూ ఆయన నెగ్గడం జరిగింది. బాబాగారు తిరిగి మసీదుకు వెళ్తున్నారు. అక్కడ ఎవరో మామిడి పళ్ళు బుట్టలో పెట్టుకుని అమ్ముతున్నారు. ఆ బుట్టడు మామిడి పళ్ళు బాబాగారు కొని ఆ బుట్టడు మామిడి పళ్ళుని సిద్దిక్ ఫాల్కేకి పంపించారు. అంటే ఇదో పరీక్ష పెట్టాను అబ్బాయి, నువ్వు నెగ్గావు, ఇక మున్ముందు నేను నీకు మంచి చక్కటి బోధన ఇస్తాను, ఇక నీ ఆధ్యాత్మిక జీవితం ఈ మామిడి పళ్ళంతా మధురంగా ఉండబోతుంది సుమా అని అక్కడ మనకు ఆయన సంకేతికంగా తెలియజేస్తున్నారు. ఒక మంచి సంకేతం అది. నీ ఆధ్యాత్మిక జీవితం మున్ముందు ఇంతటి మాధుర్యంగా ఉండబోతుంది. సరే, మళ్ళీ బాబాగారు వెనక్కి తిరిగి వచ్చారు. తమ జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి సిద్దిక్ ఫాల్కే చేతిలో ఉంచారు. 55 రూపాయలు ఇచ్చారు. 54 కాదు, 56 కూడా కాదు. మరి ఏంటి 55కు ఉన్నటువంటి ప్రత్యేకత? సాధారణంగా ఇక్కడ ఆయన మన సెంటిమెంట్నే ఆయన అక్కడ చూపించారు. అంటే భక్తుల భావాన్ని అనుసరించే బాబాగారు ప్రవర్తిస్తారు కదా, అలా జనరల్గా మనం బాబాగారికి దక్షిణ ఇస్తాం. 2 రూపాయలు, 11 రూపాయలు, 101 రూపాయలు, 1001 రూపాయలు, 10,001 రూపాయలు. అలా అంటే మనం 2 రూపాయలు ఇస్తున్నాం, 10 రూపాయలు అంటే 11 రూపాయలు ఇచ్చాం, 1 కలుపుకుంటే 2 రావాలి. 101 ఇచ్చాం, కలుపుకుంటే 1, 1, 2. అలా మొత్తం టోటల్ కనుక మనం కూడుకుంటే 2 వచ్చేటట్టుగా మనం చూసుకొని దాన్ని బాబాగారికి సమర్పిస్తూ ఉంటాం. అంటే బాబాగారి గురువు కూడా 2 పైసలు దక్షిణ కోరారు కాబట్టి మనం కూడా మనం సమర్పించే దక్షిణలో చివరికి ఆ టోటల్ 2 వచ్చేటట్టుగా చూసుకుంటూ ఉంటాం. ఇది సాధారణంగా మనలో ఉండేటువంటి ఒక విశ్వాసం, దాన్ని మనం సెంటిమెంట్ అని కూడా అంటాం. దాన్నే బాబాగారు ఇక్కడ ఆయన అనుసరించారు. అంటే మన భావాన్ని బట్టే ఆయన అనుసరిస్తారు, మనల్ని అనుసరిస్తారు. ఆయన అనుసరిస్తూ క్రమంగా మనల్ని ఆయన మార్గంలోకి తీసుకెళ్తారు, మనకు తెలియకుండానే. అది గురువు యొక్క అనుగ్రహం. అంటే ఇక్కడ 55, 5 + 5 10, మళ్ళీ 1 + 0 1, సబ్కా మాలిక్ ఏక్. కాబట్టి నువ్వు అల్లాలో నువ్వు మక్కాలో ఉన్న అల్లా వేరు కాదు, నేను వేరు కాదు, పరమేశ్వరుడు అన్నా వేరు కాదు. ఇలా పరమేశ్వరుడు అంటారా, అల్లా అంటారా, శ్రీహరి అంటారా, ఏమన్నానండి, మీరు ఏ పేరుతోనైనా పిలుచుకోండి, మీ పిలుపుకి బదులు పలికే దైవం ఒక్కరే. అందుకే సబ్కా మాలిక్ ఏక్ అని బాబాగారు చెప్పేవారు. ఆ సబ్కా మాలిక్ ఏక్ అనే సత్యాన్ని ఈ 55 రూపాయలు ఇవ్వడం ద్వారా మనకు తెలియచేశారేమని బాబాగారు ఇచ్చిన ప్రేరణ మీతో పంచుకున్నాను. నేను ముందే మనం చేశాను. ఇది మీకు సరైనదనుకుంటే దాన్ని స్వీకరించండి, లేదులే అనుకుంటే వదిలేసేయండి. ఇంతకన్నా మంచి భావం కనుక ఎవరికైనా మనకు స్ఫురిస్తే దాన్నే మనం స్వీకరిస్తాము. ఇక సిద్దిక్ ఫాల్కే సంతోషపడ్డాడు. అప్పటి నుంచి బాబాగారు అతన్ని మసీదులోకి రమ్మన్నారు. ఇద్దరు కలిసి భోంచేసేవారు. ఈయన బాబాగారితో కలిసి భోంచేస్తూ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఎవరైనా కలిసి భోంచేస్తే కడుపు నిండుతుంది, తృప్తి కలుగుతుంది, అంతేగాని ఆత్మానందంలో తల్లినులు అవుతారా? కాబట్టి బాబాగారు పిలిచింది మామూలు భోజనానికి కాదు, ఆధ్యాత్మిక భోజనానికి. సిద్దిక్ ఫాల్కే కావాల్సింది కూడా బాబాగారి ఉచ్చిష్టమే, ఆధ్యాత్మిక బోధే. కాబట్టి తరచూ మసీదులోకి స్వేచ్ఛగా వెళ్ళేవారు, బాబాగారు వద్ద కూర్చునేవారు. బాబాగారి బోధలతో ఈయన ఆత్మానందాన్ని పొందారు సిద్దిక్ ఫాల్కే. బాబాగారు అతనికి అప్పుడప్పుడు రూపాయలను ఇచ్చేవారు అని రాస్తారు హేమట్ పంత్ గారు. ఏ రూపాయలు ఇచ్చేవారంటే తిరిగి మళ్ళీ ఆధ్యాత్మిక బోధన రూపంలో ఉండే రూపాయలే. కాబట్టి మన దగ్గర తీసుకున్నా అవి ప్రాపంచిక రూపాయలు అవసరం లేదు ఆయనకి. తిరిగి మనకి ఇచ్చేది కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి శ్రేయస్సు ఇస్తారు తప్పించి రెండోది ఇవ్వదు. కాబట్టి ఇక్కడ రూపాయలు కూడా ఆధ్యాత్మిక బోధలే. 14వ అధ్యాయంలో చెప్తారు బాబాగారు, నా వద్ద నిశ్చింతగా కూర్చో, నీకు బోరెడన్ని రూపాయలు ఇస్తాను అంటారు. ఏ రూపాయలు ఇస్తారు ఆయన? ఇదిగో ఆధ్యాత్మిక బోధే. అటువంటి ఆధ్యాత్మిక బోధని, ఆధ్యాత్మిక భోజనాన్ని మరలా పొందిన భాగ్యాన్ని కలిగి ఉండి సిద్దిక్ ఫాల్కే
ఆత్మానందంలో తల్లీనుడయ్యారు. అలా సిద్దిక్ ఫాల్క్ ఎపిసోడ్ చాలా ముఖ్యమైనది. 11వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చే ఎపిసోడ్ అయితే ఇదే ఉంటుంది. ఇంకా ఈ అధ్యాయంలో బాబాగారు ఒక తుఫాన్ని ఎలా ఆయన దాన్ని ఆపగలిగారు, గాలివానని అని తెలియచేస్తారు. ఒకరోజు సాయంత్రం అప్పటికప్పుడు విపరీతమైనటువంటి గాలి, విపరీతమైనటువంటి వాన, పెద్ద శబ్దాలతో ఉరుములు, కళ్ళు పోతాయా అన్నంతగా ఆ మెరుపులు తలతల మెరుస్తూ తుఫాను గాలి ప్రచండంగా వీస్తూ ఆ శబ్దానికి ఊరి ప్రజలు, పశువులు, పక్షులు కూడా భీతిలేయి. అటువంటి బీభత్సమైన వాతావరణం నెలకొనింది. నల్లటి కారు మబ్బులు క్రమ్ముకున్నాయి. వడగళ్ళతో పెద్ద శబ్దం చేస్తూ వాన, పెద్దపాటి వాన. ఇంకా పొలాల్లో నీళ్లు నిండిపోయినాయి. నలువైపులా నీరే ఉన్నాయి. కళ్ళల్లో ఉండే గడ్డి కూడా కొట్టుకుపోయిందట. అంటే ఎంత వాన వచ్చి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో గ్రామ దేవతలకి సాధారణంగా రోజు ప్రార్థన చేసే వారందరూ కూడా వచ్చేసి మసీదులో బాబాగారి ముందు కూర్చున్నారు. వచ్చి ఆ పశువులు కూడా వచ్చాటండి మసీదు చూరులో అంచులో నిలబడ్డాయట. వచ్చి బాబాగారిని వాళ్ళందరూ మొరపెట్టుకుంటున్నారు, అయ్యా కాపాడండి ఈ విపత్తు నుంచి. అంతే, షిరిడి ప్రజల కోసమే సాక్షాత్ పరబ్రహ్మ వచ్చి ఆ గ్రామాన్ని ఎంచుకున్నారే. ఎంత భాగ్యవంతులోనండి వాళ్ళు. నిజంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా అది వాళ్ళ పట్ల గౌరవాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ఎటువంటి భక్తులు ఉన్నారో, ఎంతటి వెనక జన్మల పుణ్యం ఎంత ఉందో వాళ్ళకి. వెళ్ళి బాబాగారు వద్ద మొరపెట్టుకుంటుంటే బాబాగారు వీరందరినీ చూసి ఆయన మసీదు అంచు వరకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ, కాస్త జరఠైరో, కాస్త ఆగు అని గట్టిగా కేకలేశారట. బాబాగారి కేకలకి అసలు మసీదు కంపించిపోతూ ఉందా అనిపించిందట. మందిరాల్లోనూ మసీదులోనూ మొత్తం ప్రతిధ్వనించింది బాబాగారి కేకలు. బాబాగారి కేకల ప్రభావం ఎలా ఉంది అని అంటే, కొన్ని నిమిషాల్లోనే వాన ఆగిపోయింది, ఉరుములు ఆగిపోయినాయి, మెరుపులు లేవు, ఈ గాలి ఆగిపోయింది, చల్లగా తుఫాను మందగించింది, మబ్బులన్నీ విడిపోయి నక్షత్రాలు కనపడసాగాయి. కారు చీకటి వెళ్ళిపోయింది, నక్షత్రాలతో ఆకాశం ప్రకాశిస్తూ ఉంది. కాసేపట్లోనే ఎంతటి మార్పు. కాబట్టి సాక్షాత్తు పరబ్రహ్మ పంచభూతాల మీద ఆయనకున్న అధికారం అటువంటిది. ఆయన శాసించారు, తుఫాన్ అప్పటికప్పుడే తగ్గింది. ఇక ప్రజలు అందరూ భీతులు ఉన్నారు కదా, ఆ భయం తొలగింది. ఒక్కొక్కరు బాబాగారు చేసినటువంటి ఆ సహాయాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మాట రాస్తారు హేమంత్ పంత్ గారు, పశువులు కూడా వెళ్ళిపోయాయి అంటారు. పశువులకు తెలియదు బాబాగారు చేసినటువంటి ఉపకారం ఎటువంటిది అనేది, కానీ మనుషులు మనకు తెలుస్తుంది. అంటే మనకు బుద్ధి అనే విచక్షణ ఇంద్రియం ఇచ్చారు కదా, బుద్ధి. కాబట్టి ఆ బుద్ధిని సద్వినియోగం చేసుకుని బాబాగారు ఇటువంటి అనేక పర్యాయాల్లో మనకు కూడా ఎంతో సహాయం చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆయన పట్ల మనం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి అని ఇక్కడ మనకు ఒకసారి సున్నితమైనటువంటి ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అలా పంచభూతాలని శాసించి తుఫాన్ని బాబాగారు వెంటనే నిలపగలిగారు. షిరిడి గ్రామాన్ని, ప్రజల్ని రక్షించారు. అలాగే అగ్ని మీద కూడా వారికి ఎంత అధికారం, ప్రభావం ఉందేనంటే, ఒక మంచి మధ్యాహ్నం ధుని బాగా ప్రజ్వలిస్తుంది, అగ్నిశిఖలు బాగా పైకి లేస్తూ ఉన్నాయి. పైన వెళ్ళి ఎక్కడ ఆ కప్పుని తాకుతున్నాయో, తాకితే ఇంకేమన్నా ఉందా, మసీదు తగలబడి బూడిదవుద్దామని చుట్టూ ఉండే భక్తులు భయపడుతున్నారు. కానీ ధుని ముందే కూర్చొని ఉన్న బాబా ప్రశాంతంగా ఉన్నారు. ఒకరెవరో అన్నారట, పోయి నీళ్లు పట్టుకురండి, మనం దునిలో పోద్దామని. నీళ్లు పట్టుకొస్తాము, పోసేవాళ్ళు ఎవరు పోయగలరు? బాబాగారి దగ్గరికి వెళ్ళి చట్కాతో ఆయన కొడతారేమో. ఎవరంతా తేలిగ్గా బాబాగారి దగ్గరికి వెళ్ళేవారు కారట. అందరికీ ఆ భయం ఉండేది. ఒక శ్యామాకే బాబాగారి వద్ద అత్యంత చనువు ఉండేదని మనం సచ్చరిత్రలో అనేక పర్యాయాలు మనం దర్శించుకున్నాం. ఇంతలో బాబాగారే చిరాగ్గా సట్కా మీద చేయివేసి అగ్నిజాలాల వైపు చూస్తూ ఆయన తగ్గు అని నేలకేసి కొట్టారు. తిరిగి ఆ ధుని దగ్గరుండే
ఆ గుంజం మీద కూడా, స్తంభం మీద కూడా ఆయన సట్కత కొడుతూ శాంతించు, శాంతించు, శాంతించు అని కొట్టారట. బాబా గారు కొట్టిన ప్రతి ఆ సట్కా దెబ్బకి ఒక అడుగు చొప్పున జ్వాలలు తగ్గి వెంటనే శాంతించాయి. అలా పంచభూతాలని శాసించగల సమర్థులు మన సద్గురు బాబాగారు. ఇలా బాబాగారి శక్తిని, సామర్థ్యాన్ని ఇక్కడ మనకు ఈ అధ్యాయం మనకు దర్శింపు చేస్తూ ఉంది. రామభక్తుడు వస్తే ఆయనకి రాముడు ఆయనే అయ్యారు. సిద్దిక్ పాల్కేకి అలా నేనే అని చెప్పారు. అలా సబ్కా మాలిక్ ఏక్ అనే సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఈ పంచభూతాలని శాసించగల సాక్షాత్తు పరబ్రహ్మే షిరిడీలో కొలువై ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో మరలా పారాయణ చేస్తే భక్తులకి శుభం కలుగుతుంది. ఆపదల నుండి ఆపదలు తొలగిపోతాయి అంటారు. ఎటువంటి ఆపద అంటే అన్నిటికన్నా మించిన ఆపద ఏంటి అని అంటే గురువు స్మరణకి దూరంగా ఉండటమే. కానీ బాబా గారి శక్తిని, సామర్థ్యాన్ని ఇక్కడ మనం దర్శించుకుంటే అధ్యాయంలో వారి పట్ల మనకు భక్తి శ్రద్ధలు అధికమై మనం వారి స్మరణలో ఉంటే మన బాధ్యత అంతా వారే చూసుకుంటారు. మనం ఆయన స్మరణలో ఉండాలి, కానీ ఆయన మన చుట్టూ వారి రక్షణ అనే కవచాన్ని ఏర్పరిచి ఎటువంటి ఆపదలు రానికుండాను ఉన్న ఆపదలను కూడా ఆయన తొలగిస్తూ అనుక్షణం మన గురించే ఆయన కూడా చింతన చేస్తూ ఉంటారు. అలా గురువు దృష్టిలో మనం ఉంటాం, ఆయన కృపకు మనం పాత్రులం అవుతాం. కాబట్టి అధ్యాయాన్ని మరలా పారాయణ చేసి ఆపదల్ని తొలగించుకోండి అని హేమంత్ పంత్ గారు ఒక సూచన ఇస్తారు ఈ అధ్యాయంలో. ఇక తర్వాత 12వ అధ్యాయం గురు శిష్యుల పరస్పర ప్రేమ ఎలా ఉంటుంది, గురువు అంటే బాబా గారు ఆ గోలపు గురుస్వామి దర్శనాన్ని ఆయన శిష్యుడైన మూడే శాస్త్రికి ఎలా ఇచ్చారు ఇత్యాదులన్నీ 12వ అధ్యాయంలో మనం చక్కగా దర్శించుకుందాం రేపటి కార్యక్రమంలో. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.